హాయ్ ఫ్రెండ్స్, సొరకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూను జీలకర్ర, ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నిటిని వేసి కొంచెం కలుపుకోవాలి. చూడండి, అవన్నీ ఉడికిపోయాయి. ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా అన్నిటినీ వేసేసుకోవాలి. సొరకాయ ముక్కలు అన్నిటిని వేసేసుకొని ఇలా అంత కలిసేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే సొరకాయ ముక్కలు అనేవి ఫాస్ట్గా ఉడికిపోతాయి కాబట్టి సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 1 మినిట్ తర్వాత మూత తీస్తే చూడండి, సొరకాయలు కొంచెం ఉడికిపోయినాయి. ఉడికిన తర్వాత ఇంకొంచెం సొరకాయ ఉడకాలండి. ఇంకొంచెం ఉడికిన తర్వాత 1 స్పూను కారం వేసుకోవాలి. సరిపడంత కారం వేసుకొని, నేనైతే పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం కొంచెమే వేసుకున్నాను. కారం వేసేసుకొని కారము అంతా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుండగా కొన్ని పాలను యాడ్ చేసుకోవాలి. పాలను వేస్తే సొరకాయ కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. పాలను వేస్తే చాలా బాగుంటుంది కాబట్టి నేను కొన్ని పాలను వేసాను. వేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఇంకో 1 మినిట్ ఉడికిన తర్వాత చూడండి, ఆయిల్ అంతా పైకి వస్తుంది కాబట్టి కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన కర్రీలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను చల్లుకోవాలి. కొత్తిమీరను వేసిన తర్వాత కాసేపు స్టవ్ని సిమ్లో పెట్టేసి ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్దీ టేస్టీ సొరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది.